వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇప్పటికే 80 బిట్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం జరిగింది. 81వ బిట్ నుంచి ఈ వీడియోలో మనం మరొక 20 బిట్లను స్టడీ చేద్దాం. ఇవి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం యూజ్ అవుతాయి ఈ బిట్స్. అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వీటి కోసం జనరల్ స్టడీస్ విభాగంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ అవుతుంది. కాబట్టి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, గ్రూప్ 2 మెయిన్స్, డిఎల్స్, జేఎల్స్ ఇటువంటి పోటీ పరీక్షలకు ఏపీపీఎస్సీ నుంచి ప్రిపేర్ అవుతున్న వారికి, అలాగే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ప్రిపేర్ అవుతున్న తెలంగాణ అభ్యర్థులకి అందరికీ కూడా ఈ బిట్స్ యూజ్ అవుతాయి. ఒకసారి చూడండి. ప్రీవియస్ బిట్స్ చూడాలి అనుకున్న వారు ప్లేలిస్ట్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో ఉంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రీవియస్ బిట్స్ చూడొచ్చు మీరు. 81వ బిట్ నుంచి ఇప్పుడు మనం చూద్దాం. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే, ఈ 100 బిట్ల పీడిఎఫ్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింకు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. 81వ బిట్ని మనం చూద్దాం. క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యంని గుర్తించండి. కన్నీటిలో ఉండే ఎంజైమ్ లైసోసోమ్. నిక్టోలోపియా అనేటటువంటి రేచీకటి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది. జెరాఫ్థాల్మియా అనేటటువంటి పొడికొల్లు వ్యాధి డి విటమిన్ లోపం వల్ల వస్తుంది. ఉచిత విటమిన్ లేదా సూర్యకాంతి విటమిన్ అని డి విటమిన్ని అంటారు. ఇలా 4 ఆప్షన్లని ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. మరి వీటిలో ఈ 81వ బిట్టు ఈ 4 ఆప్షన్లలో తప్పుగా ఉన్నటువంటి అంశం క్రింది వాటిలో ఏది గుర్తించండి అనేది ప్రశ్న. గుర్తించండి, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఇది తప్పుగా ఉన్నటువంటి ఆప్షన్ 3. జెరాఫ్థాల్మియా అనేది పొడికొల్లు వ్యాధి. ఇది డి విటమిన్ లోపం వల్ల కాదండి, ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది. ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది, డి విటమిన్ వల్ల కాదు. కళ్ళకు సంబంధించిన ఏ వ్యాధి అయినా కూడా సాధారణంగా ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందన్నమాట. కాబట్టి జెరాఫ్థాల్మియా అనేది కంటికి సంబంధించినటువంటి సమస్య, పొడికొల్లు సమస్య. సో కళ్ళుకు సంబంధించినటువంటి సమస్యలు ఏ విటమిన్ లోపం వల్ల సాధారణంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మిగిలినటువంటి అన్ని స్టేట్మెంట్లు సరైనవే. కన్నీటిలో లైసోజైమ్ అన్నటువంటి లేదా లైసోసోమ్ అనేటటువంటి ఎంజైమ్ అనేది ఉంటుంది. నిక్టోలోపియా అనగా రేచీకటి, ఇది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది. డి విటమిన్ని సూర్యకాంతి విటమిన్ అని, ఉచిత విటమిన్ అని చెప్పి అంటాము. ఇక జెరాఫ్థాల్మియా అన్న పొడికొల్లు వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది. 82వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 82వ బిట్టు క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యంని గుర్తించండి. కంటి అధ్యయనంని ఆప్థమాలజీ అంటారు. కనుగుడ్లు దానం చేసేవారి నుండి సేకరించు కంటి భాగం కార్నియా. డి విటమిన్ మొక్కలలో కూడా లభిస్తుంది. పాలు, కాడ్ చేప, షార్క్ చేప వీటి యొక్క కాలేయం నుంచి, కాడ్ చేప, షార్క్ చేపల కాలేయం నుండి, కాలేయం యొక్క నూనె నుండి డి విటమిన్ అనేది లభిస్తుంది. పాలు నుండి డి విటమిన్ లభిస్తుంది. కాడ్ చేప కాలేయం నుంచి, షార్క్ చేప కాలేయం నుంచి తీసినటువంటి నూనెల నుండి డి విటమిన్ అనేది లభిస్తుంది. ఇవి ఈ 4 ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి. వీటిలో తప్పుగా ఉన్న అంశం ఏదో గుర్తించండి చూద్దాం. జవాబు ఇక్కడ ఆప్షన్ 3, ఇది తప్పుగా ఉంది. ఎందు గురించి అంటే డి విటమిన్ మొక్కలలో లోపించి ఉంటుంది. డి విటమిన్ మొక్కల్లో లభించదు, మొక్కలలో లోపించి ఉంటుంది. డి విటమిన్ అనేది మొక్కల్లో లోపించి ఉంటుంది. కంటి యొక్క అధ్యయనంని ఆప్థమాలజీ అని చెప్పి అంటారు. కనుగుడ్లు దానం చేసేవారి నుంచి కార్నియా అనేటటువంటి కంటి భాగంని సేకరిస్తారు.
పాలు, కాడ్ చేప, షార్క్ చేప వీటి యొక్క కాలేయం నూనె నుండి డి విటమిన్ అనేది లభిస్తుంది. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవే. డి విటమిన్ అనేది మొక్కలలో లభించదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 83వ బిట్ని చూద్దాం. 83వ బిట్టు. క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి వాక్యంని గుర్తించండి. క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యంని గుర్తించండి. గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి కావలసిన విటమిన్ ఈ విటమిన్. ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి కావలసిన విటమిన్ ఈ విటమిన్. కండరాలు ఆరోగ్యవంతంగా పనిచేయటానికి కావలసిన విటమిన్ ఈ విటమిన్. రక్తంని గడ్డ కట్టించే విటమిన్ ఈ విటమిన్. ఇలా 4 ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో తప్పుగా ఉన్నటువంటి అంశంని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4. ఇక్కడ తప్పుగా ఉన్నది ఆప్షన్ 4. రక్తంని గడ్డ కట్టించే విటమిన్ కే విటమిన్ అండి, ఏ విటమిన్ కాదు, కే విటమిన్ సరైనటువంటి జవాబు. ఈ కాదండి, విటమిన్ కే, విటమిన్ కే. రక్తంని గడ్డ కట్టించే విటమిన్ కే విటమిన్. ఓకే. ఇకపోతే గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి కావలసిన విటమిన్ ఈ విటమిన్. ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కావలసిన విటమిన్ ఈ విటమిన్. కండరాలు ఆరోగ్యవంతంగా పనిచేయడానికి కావలసిన విటమిన్ ఈ విటమిన్. 84వ బిట్ని చూద్దాం. క్రింది వాటిలో ఫిల్లోక్వినైన్ అని ఏ విటమిన్కు పేరు? క్రింది వాటిలో ఫిల్లోక్వినైన్ అని ఏ విటమిన్ని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 4. కే విటమిన్ను ఫిల్లోక్వినైన్ అని చెప్పి అంటారు. ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వారు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్లో పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ యొక్క లింకు వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉంది. 85వ బిట్ చూడండి. హృదయ స్పందన సక్రమంగా జరగకపోవటం, నాడీ వ్యవస్థ పనిచేయకపోవటం, కండరాల క్షీణత. హృదయ స్పందన సక్రమంగా జరగకపోవటం, నాడీ వ్యవస్థ పనిచేయకపోవటం, కండరాల క్షీణత. ఇవి బెరిబెరీ వ్యాధి యొక్క లక్షణాలు. బెరిబెరీ వ్యాధి యొక్క లక్షణాలు. హృదయ స్పందన సక్రమంగా జరగకపోవటం, నాడీ వ్యవస్థ పనిచేయకపోవటం, కండరాల క్షీణత. ఇవి బెరిబెరీ వ్యాధి యొక్క లక్షణాలు. బెరిబెరీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? బెరిబెరీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఏ విటమిన్? B1 విటమిన్, సి విటమిన్, B2 విటమిన్. జవాబు B1 విటమిన్ లోపం వల్ల బెరిబెరీ వ్యాధి వస్తుంది. హృదయ స్పందన సక్రమంగా జరగకపోవటం, నాడీ వ్యవస్థ పనిచేయకపోవటం, కండరాల క్షీణత. ఇవి బెరిబెరీ వ్యాధి యొక్క లక్షణాలు అని గుర్తుపెట్టుకోవాలి. బెరిబెరీ వ్యాధి B1 విటమిన్ లోపం వల్ల వస్తుంది. ఈ విషయాలు ఎక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 86వ బిట్టు. క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశంని గుర్తించండి. క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశంని గుర్తించండి. థయామిన్, బి విటమిన్ని థయామిన్ అంటారు. B2 విటమిన్ని రిబోఫ్లేవిన్ అంటారు. B2 విటమిన్ని యాంటీపెల్లాగ్రా అని కూడా అంటారు. B3 విటమిన్ని నియాసిన్ అని చెప్పి అంటారు. ఇలా ఉన్నాయి. వీటిలో తప్పుగా ఉన్న ఒక అంశం ఉంది, అదేదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ఇక్కడ రాంగ్. ఇది పెల్లాగ్రా, యాంటీ పెల్లాగ్రా విటమిన్ అని B3 విటమిన్కు పేరు, గుర్తుపెట్టుకోండి. యాంటీ పెల్లాగ్రా విటమిన్ అని B2 విటమిన్ కాదండి, B3 విటమిన్కి పేరు. B2 విటమిన్ కాదు,
B3 యాంటీపెల్లాగ్ర విటమిన్ అని B3 విటమిన్కి పేరు. 87వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 87. క్రింది వాటిలో సరైన వాక్యంని గుర్తించండి. పైరిడాక్సిన్ అని B6 విటమిన్ అంటారు. ఫోలిక్ ఆమ్లము అని B9 విటమిన్ అంటారు. సైనోకోబాలమిన్ అని B12 విటమిన్ని అంటారు. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. B6 విటమిన్ పేరు పైరిడాక్సిన్. B9 విటమిన్ని ఫోలిక్ యాసిడ్ అని చెప్పి అంటాము. B12 విటమిన్ని సైనోకోబాలమిన్ అని చెప్పి అంటాం. ఇకపోతే బిట్ నంబర్ 88. బిట్ నంబర్ 88. నిమ్మ, ఉసిరి, జామ పళ్ళలో నిమ్మ, ఉసిరి మరియు జామ. నిమ్మ, ఉసిరి మరియు జామ ఈ పళ్ళలో ఎక్కువగా సి విటమిన్ అనేది ఉంటుంది. సి విటమిన్ని ఇలా అంటారు: ఆస్కార్బిక్ ఆమ్లము, యాంటీస్కర్వీ విటమిన్, చవకైన విటమిన్. అన్నీ సరైనవే. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 సరైనది. ఆస్కార్బిక్ ఆమ్లము. సి విటమిన్కు ఆస్కార్బిక్ ఆమ్లమని, యాంటీ స్కర్వీ విటమిన్ అని అంటే స్కర్వీ వ్యాధిని నివారించే విటమిన్ అని, చవకైన విటమిన్ అని సి విటమిన్కు పేరు. యాంటీ క్యాన్సర్ విటమిన్, గుండెలను నియంత్రించే విటమిన్. క్రింది వాటిలో ఏది గుర్తించండి. చూడండి, యాంటీ క్యాన్సర్ విటమిన్ గుండెలయలను నియంత్రించే విటమిన్ అని ఏ విటమిన్కు పేరు గుర్తుపెట్టండి. జవాబు ఆప్షన్ 2 సి విటమిన్. సి విటమిన్కు యాంటీ క్యాన్సర్ విటమిన్ అని, గుండెలయను నియంత్రించే విటమిన్ అని పేరు. బిట్ నెంబర్ 90. గాయాలు మాన్పే విటమిన్, వైరస్ నిరోధక విటమిన్ అని ఏ విటమిన్కు పేరు. జవాబు సి విటమిన్కు పేరు. సి విటమిన్. చూడండి, ఇక్కడ 88వ బిట్ నుంచి 90వ బిట్ వరకు ఇవన్నీ కూడా ఆన్సర్ సి విటమిన్. వీటన్నింటి ఆన్సర్ సి విటమిన్. ఇక్కడ సి విటమిన్ని ఆస్కార్బిక్ ఆమ్లం అంటాము, యాంటీస్కర్బీ విటమిన్ అంటాము, చవకైన విటమిన్ అని చెప్పి అంటారు. అలాగే యాంటీ క్యాన్సర్ విటమిన్ అంటాము, గుండెలైను నియంత్రించే విటమిన్ అని చెప్పి అంటాము సి విటమిన్ని, గాయాల మాన్పే విటమిన్ అంటాము, వైరస్ నిరోధక విటమిన్ అంటాము సి విటమిన్. బిట్ నంబర్ 91. శక్తి జనకాలు లేదా శక్తి ఉత్పాదకాలు అని వేటిని అంటారు. శక్తి జనకాలు లేదా శక్తి ఉత్పాదకాలు అని చెప్పి వేటిని అంటారు. జవాబు ఆప్షన్ 4 కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు. కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు వీటిని శక్తి జనకాలు అని మరియు శక్తి ఉత్పాదకాలు అని అంటారు. 92వ బిట్టు. పండ్లలోను తేనెలోను ఉండే షుగర్ క్రింది వాటిలో ఏది. పండ్లలోను తేనెలోను ఉండే షుగర్. పండ్లలోను తేనెలోను ఉండే షుగర్ క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ఫ్రక్టోజ్. పండ్లలో తేనెలో ఫ్రక్టోజ్ అన్న షుగర్ అనేది ఉంటుంది. 93వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తే వ్యక్తుల పెరుగుదల, హార్మోన్ల తయారీ. ఎస్ అంటే హార్మోన్లు
బాగా సమృద్ధిగా ఉంటేనే వ్యక్తులు చాలా స్పీడ్గా పెరుగుతూ ఉంటారు. కాబట్టి వ్యక్తుల పెరుగుదలకు, హార్మోన్ల తయారీకి కావలసినవి క్రింది వాటిలో ఏవి గుర్తించండి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 ప్రోటీన్లు సరైనటువంటి జవాబు. వ్యక్తుల పెరుగుదలకు, హార్మోన్ల తయారీకి కావలసినవి ప్రోటీన్లు. 94వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 94వ బిట్టు చూడండి. ఎగ్స్ గురించి సరైన అంశాన్ని గుర్తించండి. కోడిగుడ్లు, వీటికి సంబంధించినటువంటి సరైన ఆప్షన్ని గుర్తించండి. పెంకులో కాల్షియం కార్బోనేట్ అనేది ఉంటుంది. ఎస్, కోడిగుడ్డు పెంకులో కాల్షియం కార్బోనేట్ అనేది ఉంటుంది. కోడిగుడ్డు పెంకులో ఏముంటుందండి? కాల్షియం కార్బోనేట్, CaCO3. ఇక కోడిగుడ్డులోని తెల్ల సొన ఉంటుంది. ఈ తెల్ల సొన దీనిలో అంటే పెంకు తర్వాత వైట్గా ఉన్నటువంటి ఈ తెల్ల సొనలో అల్బుమిన్ అన్న ప్రోటీన్ అనేది ఉంటుంది. చూడండి, పెంకులోని కాల్షియం కార్బోనేట్ అనేది ఉంటుంది. పెంకులో, కోడిగుడ్డు పెంకులో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. పెంకు తర్వాత ఉండేటటువంటి పొర తెల్ల సొన. ఈ తెల్ల సొనలో ఒక ప్రోటీన్ అనేది ఉంటుంది. ఆ ప్రోటీన్ పేరు అల్బుమిన్. ఇక పచ్చ సొనలో కొలెస్టరాల్, చందమామ అని చెప్పి అంటాం కదా, ఈ కోడిగుడ్డులో చందమామ, దాన్ని పచ్చ సొన అంటాము. ఇందులో కొలెస్టరాల్ అన్న కొవ్వు పదార్థం అనేది ఉంటుంది. కాబట్టి పైవన్నీ సరైనవే. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 95వ బిట్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎగ్స్కు సంబంధించి సరైన వాక్యంని గుర్తించండి. చూడండి, NECC నెక్ అనగానేమి అని బిట్ అడిగితే ఎగ్జామ్లలో దీని యొక్క ఫుల్ ఫార్మ్, NECC నెక్ యొక్క ఫుల్ ఫార్మ్, NE మీన్ నేషనల్ ఎగ్, నేషనల్ ఎగ్, CC మీన్ కోఆర్డినేషన్ కమిటీ, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. ఇది న్యూఢిల్లీలో ఉంది. NECC నెక్ సంస్థ న్యూఢిల్లీలో ఉంది. దీన్ని బివి రావు స్థాపించారు. ఈయన్ని బివి రావు గారిని ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ అని చెప్పి పేర్కొంటారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా పైవన్నీ కూడా సరైనవే. 96వ బిట్టు మాంసం కోసం పెంచే కోళ్ళు బ్రాయిలర్స్, గ్రుడ్ల కోసం పెంచే కోళ్ళు లేయర్స్. మాంసం కోసం పెంచే కోళ్ళు బ్రాయిలర్స్, గుడ్లు కోసం పెంచే కోళ్ళు లేయర్స్. గుర్తుపెట్టుకోండి. మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం కార్బన్. మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం కార్బన్. ఇక మానవ రక్తంలో అధికంగా ఉండే లోహం ఇనుము, ఫెర్రస్. మానవ శరీరంలో అధికంగా ఉండే వాయువు ఆక్సిజన్. యూరియా, పొటాష్, DAP వీటిని కృత్రిమ ఎరువులు అని చెప్పి అంటాము. DAP ఫుల్ ఫార్మ్ డై అమ్మోనియం ఫాస్ఫేట్. DAP మీన్ డై అమ్మోనియం ఫాస్ఫేట్. ఇవ్వండి, ఇక్కడతో 100 బిట్లు పూర్తయ్యాయి. ఈ 100 బిట్లకు సంబంధించిన కీ జవాబులు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా 100 బిట్లకు సంబంధించినటువంటి మొత్తం జవాబులు ఇక్కడ మీకు నేను ఇచ్చాను, చూసుకోండి. ఈ PDF మీకు కావాలి అనుకుంటే వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో PDF అందిస్తున్నాను. ఈ వాట్సాప్ గ్రూప్ యొక్క లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దయచేసి. చూసిన వారు ఒక లైక్ ఇవ్వండి. అంతా ఫ్రీగా ఇస్తున్నప్పుడు, మీకు PDFలు, కంటెంట్ అన్నీ కూడా ఫ్రీగా పొందుతున్నప్పుడు ఒక లైక్ ఇవ్వడం అనేది కనీసం మన ధర్మం. ఓకే, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.